ఆంధ్రలో పిల్లని చేసుకున్నా. హ్మ్. అయినా కలిసి ఉంటున్నాం మనం. అవును. మన పవన్ కళ్యాణ్ ఆయన శాసనసభలో మాట్లాడుతూ ఈ విషయం మాట్లాడిండు. మాస్టర్‌జీ ఇట్లా మాది కూడా ఆయన మాలోళ్ళ పిల్లని చేసుకున్నాడు. ఆయన తెలంగాణ, తెలంగాణ ఆయన ఆంధ్ర పిల్లని కావాలని చేసుకున్నాడు. కలిసి ఉండాలి. 2 రాష్ట్రాలు ఇది హిందీ మాట్లాడేటువంటి రాష్ట్రాలు 6 ఉన్నాయి. కానీ అందరూ వేరే వేరే రాష్ట్రాలు ఉన్నాయి కదా! మనం ఏమి విడిపోతే మనం అంతా కలిసి ఉంటాం మళ్ళా. ఇక్కడ పిల్లల్ని అక్కడ చేసుకోవచ్చు, అక్కడ పిల్లల్ని ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ కాంట్రాక్టర్లంతా ఇక్కడ కాంట్రాక్టులు తీసుకున్నారు. బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల యొక్క మ ఆస్తులకెళ్ళి భాగం పంచుకుంటున్నారు. అన్నీ చేస్తుర్రు కదా! అట్నే ఉంటే తప్పేం లేదు. ఆ! ఉండాలి, కలిసి ఉండాలి. అన్నదమ్ములోనే విడిపోవాలి. కానీ ఆపదొచ్చినప్పుడు పోరాటం చేయాల. ఇది నా సిద్ధాంతం. మాస్టర్‌జీ మాస్టర్‌జీ గారు కాన్సీరామ్‌తో కలిసి ట్రావెల్ చేసిర్రు. ఇది అప్పట్లో చానా సంచలనం. అంటే మీ ట్రావెల్ ఎట్లా జరిగింది? కాన్సీరామ్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? కానీ బ్రదర్ కాంశీరామ్ అంటానంటే ఒక బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు ప్రతిరూపంగా పుట్టిన వ్యక్తి. ఓకే. ఇక బాబాసాహెబ్ అన్న పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. ఈ సమాజం గురించి ఒక బుద్ధుడి తర్వాత హ్మ్. బుద్ధుడు కూడా ఒక కొడుకుని కన్నాడు రాహుల్ అంటే. కానీ పెళ్లి కూడా చేసుకోకుండా తల్లిదండ్రులు చస్తే కూడా పోను రానని చెప్పి ఉత్తరాలు రాసి ఈ సమాజమే నేను నా యొక్క సంతానము, నా పిల్లలు, నా పెళ్లి అని ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క హెచ్చుతగ్గులు మార్చాలంటే రాజ్యాధికారం ముఖ్యము. అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ రూల్ దిస్ కంట్రీ అన్నాడు. ఈ దేశాన్ని ఏలాలి. దానికి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటే ఇది తీసుకొస్తాయని నిజమైన విప్లవకారుడు ఎవడైనా భారతదేశంలో ఉన్నట్టే కాంశీరామ్. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. హ్మ్. ఆ, అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజ్యాన్ని తీసుకొచ్చినంత మాత్రాన ఆయన అది కాదని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఒక్క మాట వింటావు బ్రదర్. రాజ్యం రావాలంటే ఇప్పుడు శ్రీకాంతాచారి, ఈశ్వరాచారి లాగా సావాలి. కాంశీరామ్ ఎవరిని కావాలి చంపమన్నాడు. ఎవడని చంపినానుకో, కొట్టిండనుకో, హ్మ్. ఏక్కే బదులమే దోకు ఖతం కరు అన్నాడు. నిన్నొక్కడు కొట్టిండనుకో, నువ్వు ఇద్దరిని కొట్టు. నువ్వు ఇద్దరు కొట్టినావు అనుకో, నలుగురిని కొట్టు. నలుగురిని కొడితే 8 మందిని. ఇది చెప్పిండు. ఓకే. నిజమైనటువంటి అంబేద్కర్‌కు వారసుడు. అంటే మేకల్లాగా బతకొద్దు, పులుల్లాగా బతకమని చెప్పిండు కదా అంబేద్కరు. దానికి ప్రతిరూపమే మాన్యశ్రీ కాంశీరామ్. మరి అక్కడ కాన్సీరామ్‌కు సాధ్యమైంది. ఇక్కడ తెలంగాణలో ఎందుకు సాధ్యం కావట్లేదు? ఆ! అక్కడ కాన్సీరామ్ సాధ్యం చేసి చూపెట్టిండు కదా! ఆ! ఇక్కడ తెలంగాణలో ఎందుకు రాజ్యం? ఇక్కడ అతి తెలివి సార్. సో మెనీ కుక్స్ స్పాయిల్స్ ఫుడ్. హ్మ్. ఇక్కడ అందరు నువ్వు నువ్వు కూడా ఒక నాయకుడు, నేను ఒక నాయకుడు, ఆయన ఒక నాయకుడు, అందరు నాయకులే. అందరు నాయకులే గాని అందరు నాయకుల లక్ష్యం ఒకటే కదా! కాదు లక్ష్యం కాదు ఇక్కడ. ఎవడి లక్ష్యం వాడిదే. మాదిగ దండోర లక్ష్యం మాదిగ దండోర, మాల మానాడు మాల మానాడు, ఆ! ఈ డోలు దెబ్బ, డప్పు దెబ్బ, సాకల దెబ్బ అన్నీ దెబ్బలే. ఎవడికి ఆయన కూడా పేరు కావాలి. ఆయన పేరు వాడు ఒక్కడే ఉంటాడు కానీ నేషనల్ ప్రెసిడెంట్ అని పెట్టుకుంటాడు. వాడు ఏముంది దానిలో ఒక పాట రాసిన. హ్మ్. ఏమని లెటర్ ప్యాడ్ నాయకున్నాను. ఒకసారి పాడండి. ఇప్పుడు ఆ పాట టక్కున నాకు గుర్తు రావడానికి దళితుల నాయకుని, లెటర్ ప్యాడ్ నాయకుని, దళితుల నాయకుని, నాకున్న ఆయుధము విజిటింగ్ కార్డు నా ఆయుధం, అది పట్టుకొని తిరుగుతాను పైరవి క్షేత్రం, ఎవడన్నా దొరికినానుకో అని వేసి పడాలి. బక్రా మిల్గా దాల్దో కథం. పూటేలో తీయాలి. అంటే మరి వీళ్ళంతా ఒక్క తాటి మీదకి వచ్చి ఎందుకు రాలేకపోతున్నారు? ఉద్యమాన్ని బలోపేతం ఎందుకు? రాకూడదు అనేదినే మనధర్మం బ్రదర్. మీరు అర్థం చేసుకుంటలేరు. మనుధర్మం ఎంతవరకు ఈ దేశంలో ఉంటుందో అంతవరకు మనిషిని ఒక్కడు కానియదు. హ్మ్. ఇప్పుడు మీలాంటి చైతన్యవంతులు ఇప్పుడు నాయకులంటే అంత కాస్త కూస్త తెలివి ఉన్నోళ్ళే కదా! మనుధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళే కదా! మరి వీళ్ళే ఇట్లా చేస్తే ఒక ఎంతవరకు? మాట చెప్తుంటావా? హ్మ్. బీసీలకు రిజర్వేషన్ చేయాలి అనే పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ అంట. కాంగ్రెస్ కాదయ్యా, మన బీజేపీ అంటుంది. కిషన్ రెడ్డి అంటాడు. మన అందరి నాయకులు అంటారు కాంగ్రెస్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, బీఆర్ఎస్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, కమ్యూనిస్ట్ పార్టీలోకి ఈ అమ్మ అందరు కోటలేదు కోడెట్ల మాయమే. అంతే కదా! అంటే వీళ్ళకు ఇచ్చినట్టు చెయ్యాలే, ఇయ్యొద్దు, ఇస్తే వాడు చేతులకు బాగడు మనకు, చంపినట్టు చెయ్యాలే, చంపొద్దు, చంపితే ఓట్లు వేసేటోడు ఉండడు. ఓట్లేసి ప్రజాస్వామ్య దేశం అంటే జనం ఉండాలి, ఓట్లు వేస్తానికి వాళ్ళు ఉండాలి. కానీ మా ఓటు మాకు మాత్రం వేయాలి ఓట్లు. అది దానికి మనోధర్మం కావాలి.
ఉమ్, కాబట్టి ఏంటంటే ఈ దేశంలో అంచెలంచెల గ్రేడియేషన్ కులాలను పెట్టినటువంటి ధర్మం మీద దాని ముందు నాశనం చేయండి. అది ఏదైనా కానీ, అది క్రైస్తవం కానీ, హిందూ ధర్మం కానీ, అది ముస్లిం కానీ, ఏదైనా కానీ మానవ ధర్మం, బుద్ధుడు చెప్పినటువంటి ధర్మం, అలాంటి దాన్ని తీసుకురండి దమ్ములుంటే. ఉమ్. అది ఏమనండి నాయకుల్ని. ఆ? అది కాకుండా ఏది నా నా దుకాణం నాదే, నీ దుకాణం నీదే. కాంచరామ్ కులాలు అందరూ ఏమన్నాడు? జాత్కు తోడో సమాజ్కు జోడో అన్నాడు. చేసింది ఆ మహానుభావుడు. ఎన్నడు అసెంబ్లీ మెట్లెక్కనటువంటి శాఖలలో మంగళంలో మంత్రులు తయారు చేసిండు, ఎమ్మెల్యేలు చేసిండు. 3,50,000 భూమిని అందరికి పంచిండు. 25 మంది కలెక్టర్ని, 25 మంది ఎస్పీలని ఒక్కసారి అందరినీ రాష్ట్రాలకు వాళ్ళని కలెక్టర్లు చేసిండు. చేయమని అట్లా చేస్తాడు ఎవడన్నా? నీ రాజ్యం వస్తే అన్నీ అయితే పోయి అవును. మాస్టర్కి నీ చేతిలో ఉండాలి. మాస్టర్కి తీసుకురంటే నై 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 वो हम नहीं करेंगे, हम भीख मांग लेंगे. బిచ్చం అడిగే జాతి మాది. కానీ బిచ్చం ఇచ్చే దాంట్లో వాళ్ళు ఏమున్నారు, మనం బిచ్చం ఇట్లా ఎన్ని ఎన్ని బిచ్చం ఇంకెన్ని ఇస్- సంవత్సరాలు, ఇదిగో ఎన్ని వాళ్ళు ఏళ్ళు? ఏదో బిచ్చం వేస్తారు, ఇట్లా వేయంగానే పట్టుకుంటాం మనం ఇట్లా. మళ్ళీ పక్కకి పెడతాడు, ఆడు గోంగానే నెత్తి మిక్కల డప్ప కొట్టి ఉన్నది గుంజుకుంటాడు. ఇది మనధర్మం అంటే. ఓకే. ఆ. సో కాంచీరామ్ గురించి మీరు జర్నీ చేసారు కదా, ఆయన జర్నీ అంటే ఆయన ఎట్లా ఉండేటోడు, ఎట్లుండండి? ఎట్లా? అంబేడ్కర్ అయ్య రథము నడిపేది కాశీరాము, ఇక ఎట్ల ఎగురదయ్యో లాల్ కిలల నీలి జెండా, ఇక ఎట్ల ఎగురదయ్యో లాల్ కిలల నీలి జెండా. 15 మంది లేని దోపిడీ అగ్రకులము, దేశాన్ని దోస్తూ ఉంటే చూస్తెట్లా ఊరుకుంటాం, కూసుండి మేస్తూ ఉంటే కాస్తెట్లా ఊరుకుంటాం అని పాటలు రాశాం బ్రదర్. ఆయన మొట్టమొదటిసారి కన్నీళ్ళ పర్యంతరమైనటువంటి పాట, నేను హిందీలో రాసి పాడిన పాట. ఉమ్, ఆ పాట విని ఆయన కన్నీళ్లు తట్టుకోలేక అలా పొలమని ఏడ్చేశాడు. ఉమ్,